హెల్మెట్ ఉపయోగించట్లేదు. హెల్మెట్ లేకపోవడం వల్ల చాలా యాక్సిడెంట్ అవుతున్నాయి. దాంతో హెడ్ ఇంజరీ అయి చాలా మంది చనిపోతున్నారు. కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు మనం రోడ్ సేఫ్టీలో భాగంగా అలా ఎవరైనా ఫోన్ చేసుకోవాలి. ఈ ఉద్దేశం ఏంటంటే ఎవరు కూడా రోడ్డు యొక్క నియమాలు పాటించాలంటారు. రోడ్డైతే వాళ్ళు బాగా పడవచ్చు. ఎవరు కూడా సేఫ్టీగా ఇంటికి బయలుదేరి మళ్ళీ సేఫ్టీ ఇంటికి జరగాలని చెప్పి మాకు ఉద్దేశం. కాబట్టి మీరు ఎవరైనా బైక్ నడపాలన్నా హెల్మెట్ లేదు, బైక్ బంద్ చేయొద్దు, ఇంకా మైనర్ బైక్ అసలు వేయద్దు, ట్రిపుల్ రైడింగ్ చేయొద్దు. ఇంకా డ్రంక్ అండ్ డ్రైవ్ సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు మీకు డ్రంక్ డ్రింకింగ్ అలవాటు ఇంటికి తాగండి. అంతేగాని తాగి మీరు భూమిపై మీకు ప్రమాదమే, మీకు ఇంటికి వచ్చే వాళ్ళకి ప్రమాదమే. కాబట్టి ఎవరు కూడా ఈ ట్రాఫిక్ నియమాలు పాటించాలి. పాటించి ఈ రోడ్డు యాక్సిడెంట్ వల్ల బాధపడకుండా ఈ బాగా సంవత్సరం కాపాడుకోవాలని చెప్పేసి ఈ ఎవరికైనా చెప్తా ఉన్నాం. కాబట్టి చెప్పిన విషయాలను సూచనలు పాటించుకుంటా విన్నారు. కొంతమంది మీరు వెళ్ళి మీ ఫ్రెండ్స్కి కానీ మీ బంధువులకు కానీ ఇప్పుడు చెప్పండి. అంతా ఇక్కడ చెప్పాలి. మీరు కూడా మీకు ఎప్పుడైనా మన పిఎస్ కోసం వచ్చినా కానీ బయటికి వెళ్ళినా కానీ హెల్మెట్ పెట్టుకోండి. దాన్ని అన్ని లక్షణాలు ఒకటి నైట్ టైం అయితే కంట్లో పురుగు పడవు, వర్షం పడ్డ ఇట్లా ఆనవు, ఎండ కొట్టదు, సేఫ్టీ ఉంటుంది ఓకేనా. కాబట్టి ఇవన్నీ నియమాలు పాటించాలని చెప్పి కోరుకుంటూ చూసాను. థ్యాంక్ యూ. చాలామంది ఇక్కడ బైక్స్ ఆపే వాళ్ళు కానీ ఎవరు కూడా హెల్మెట్ ఉపయోగించట్లేదు. హెల్మెట్ లేకపోవడం వల్ల చాలా యాక్సిడెంట్ అవుతున్నాయి. దాంతో హెడ్ ఇంజరీ అయి చాలా మంది చనిపోతున్నారు. కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు మనం రోడ్ సేఫ్టీలో భాగంగా అలా ఎవరైనా ఫోన్ చేసుకోవాలి. ఈ ఉద్దేశం ఏంటంటే ఎవరు కూడా రోడ్డు యొక్క నియమాలు పాటించాలంటారు. రోడ్డైతే వాళ్ళు బాగా పడవచ్చు. ఎవరు కూడా సేఫ్టీగా ఇంటికి బయలుదేరి మళ్ళీ సేఫ్టీ ఇంటికి జరగాలని చెప్పి మాకు ఉద్దేశం. కాబట్టి మీరు ఎవరైనా బైక్ నడపాలన్నా హెల్మెట్ లేదు, బైక్ బంద్ చేయొద్దు, ఇంకా మైనర్ బైక్ అసలు వేయద్దు, ట్రిపుల్ రైడింగ్ చేయొద్దు. ఇంకా డ్రంక్ అండ్ డ్రైవ్ సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు మీకు డ్రంక్ డ్రింకింగ్ అలవాటు ఇంటికి తాగండి. అంతేగాని తాగి మీరు భూమిపై మీకు ప్రమాదమే, మీకు ఇంటికి వచ్చే వాళ్ళకి ప్రమాదమే. కాబట్టి ఎవరు కూడా ఈ ట్రాఫిక్ నియమాలు పాటించాలి. పాటించి ఈ రోడ్డు యాక్సిడెంట్ వల్ల బాధపడకుండా ఈ బాగా సంవత్సరం కాపాడుకోవాలని చెప్పేసి ఈ ఎవరికైనా చెప్తా ఉన్నాం. కాబట్టి చెప్పిన విషయాలను సూచనలు పాటించుకుంటా విన్నారు. కొంతమంది మీరు వెళ్ళి మీ ఫ్రెండ్స్కి కానీ మీ బంధువులకు కానీ ఇప్పుడు చెప్పండి. అంతా ఇక్కడ చెప్పాలి. మీరు కూడా మీకు ఎప్పుడైనా మన పిఎస్ కోసం వచ్చినా కానీ బయటికి వెళ్ళినా కానీ హెల్మెట్ పెట్టుకోండి. దాన్ని అన్ని లక్షణాలు ఒకటి నైట్ టైం అయితే కంట్లో పురుగు పడవు, వర్షం పడ్డ ఇట్లా ఆనవు, ఎండ కొట్టదు, సేఫ్టీ ఉంటుంది ఓకేనా. కాబట్టి ఇవన్నీ నియమాలు పాటించాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ.